ఏమైందే లక్ష్మి, ఇంకా పోలే? ఏం సోచాయిస్తున్నావు? మంజు, ఆ నాగులు నీకు ఎప్పటి నుండి తెలుసు? వాడు ఇక్కడనే కదా కలిసింది. వాడు ముందు నుంచి తెలిసినట్టుంటావు. అది వాడి ప్రేమ. మరి మీ అయ్య వేరంతో సంబంధం తీసుకొచ్చిండు కదా, అది? ఆడెవడో మెకానిక్ అంట. పెండ్లికి 10 లక్షలు కట్నం కావాలంట. ఆ ఇచ్చే పైసలు ఏదో మన నాగులోనికి ఇస్తే పెద్ద దుకాణం పెట్టుకుని నన్ను బంగారం లెక్క చూసుకుంటాడు. అదేంది? అంతే కదా లక్ష్మి. ఎవడో ముక్కు మొహం తెలియనోడికి ఇచ్చే బదులు ప్రేమించినోడికి ఇస్తే ఇద్దరం సుఖంగా ఉంటాం కదా. ఏ సంబంధం లేనంతో ఎట్లుంటారే? సంబంధం పెట్టుకుంటేనే కదా ఆ బంధం ఏర్పడుతుంది. సరే నేను పోతా, నువ్వు గమ్మని వచ్చే. అవునే, బాపు నీకు ఎప్పటి నుంచి తెలుసు? పొలం పనులు చేసేటప్పుడు మీ తాతకు బాగా నచ్చిండంట. తర్వాత కొన్ని రోజులకు మీ బాపు మార్కెట్లో దుకాణం పెట్టినాక నన్ను ఇచ్చి చేసిర్రు. ఇక అప్పటి సంధి నా జీవితం అంతా మీ బాపుతోటే. అమ్మా, పెద్దలు చేసే పెళ్లి ప్రేమ పెళ్లి రెండిట్లేదు మంచిదే? పిల్లగాడు మంచోడైతే రెండూ మంచియే. అరే, నిన్న మొన్న మహాలక్ష్మి నాతో బయటకు వచ్చిందిరా. ఇప్పుడిప్పుడే నా మాట కూడా వింటుంది. మిగతా 2 రోజులు కలిసి మంచిగా మాట్లాడి పెళ్లి కొప్పించుకుంటా. రే, మహాలక్ష్మి అంటే అమ్మాయి నీతో బయటకు వచ్చిందంటే సగం పెళ్ళి అయిపోయినట్టే. నా బాధ అది కాదురా, మీ నాన్నని ఎలా హ్యాండిల్ చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. మా నాన్నని ఎలాగైనా కన్విన్స్ చేసుకుంటారా? మహాలక్ష్మిని ఒప్పిస్తే చాలు. గుడ్ నైట్ అండి. హాస్టల్ హాస్టల్ హాస్టల్. హలో కిషోర్, అంకుల్, ఇప్పుడే బయటికి వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, నేను మార్కెట్లో ఉన్నాను. సరే అంకుల్, సరే. నా పెళ్ళానికి నీ మొగుడైతే ఈ అంకుల్ నాకు మొగుడైపోయాడు. చిత్ర వంకాయలా పట్టుకత్తా, తలకాయ మీద కూర్చొని అవ్వా. ఓ ఓ సనం, ఓ ఓ సనం, ఓ ఓ ఓ ఓ సనం, ఓ భయ్యా, ఓ एक సనం. चाय. భయ్యా, एक चाय. ఓయ్ ఓయ్, ఆ, పైసలి నేను తీసుకురాలి. సరే. ఏం పరిశ్రమలా కనిపిస్తున్నావు? ఏమై? ఆఫీస్ అని చెప్పి మార్కెట్లో ఉంటున్న విషయం ఇంట్లో తెలిసినట్టుంది. అయితే మార్కెట్లో ఉంటుంది ఓ అమ్మాయి కోసం అని తెలిసినట్టుంది. మరి దుఃఖం పని చేసి పోరాదు? అది జరగదు. ఎందుకో? ఇదివరకు నాకు చాలా సంబంధాలు చూశారు మా, ఏవి నాకు నచ్చలేదు. ఏ అమ్మాయిలు అందంగా లేరా? ఉన్నారు, కానీ కానీ నీ క్యారెక్టర్ అంత అందంగా లేరు. అందుకే నేను చూసిన వెంటనే ఆగిపోయా. సొసైటీలో ఇలాంటి అమ్మాయిలు దొరకడం చాలా అరుదు. చూసినప్పుడు కనెక్ట్ అయితే వెంటనే చెప్పేయాలి, లెక్కలు వేసుకుంటూ కూర్చోకూడదు. అందుకే నేను మార్కెట్లో చూసిన వెంటనే కనెక్ట్ అయ్యాను, వెంటనే చెప్పేశాను. ఏం జరిగినా ఈ జన్మకి ఈ కనెక్టివిటీ కట్ చేసుకోలేను. పెళ్లి చేసుకుందామా? బండెక్కు. ఎక్కడికి? చెప్తా, ఎక్కువ బండి నా కారులో వెళ్దాంగా. ఎక్కువ. ఏం కదరా? అమ్మా, ఇంటికి చుట్టం వచ్చిండు, అన్నం పెట్టు.
నమస్తే ఆంటీ. దా కూసో. మా బాపు నమస్తే అంకుల్. కలెక్షన్ కింగ్ వాడు దొంగ లెక్కల నేసి మార్కెట్లో మా బాపు పరువంతా తీసిండు. అప్పటి సంది మా బాపు పక్షవాతంతో మంచంలోనే ఉన్నాడు. బాపు అప్పుడు ఒక రోజు నేను ఒక పిల్లగాడిని కొట్టినా అని చెప్పలే మార్కెట్లో, ఈ పిల్లగాడే నన్ను ప్రేమిస్తున్నాడంట. ఐ లవ్ యూ కూడా చెప్పిండు. చాలు చాలు. మా బాపు మంచానికే పరిమితం. మా అమ్మ ఒంటిల్లు విడిచిపెట్టి రాలేదు. మా అన్నగాడు మందుకు బానిస. ఆయనకి ఇంటి మీద పట్టి పర్వాలేదు. తిను. ఈ ఇల్లు ఆ మార్కెట్ ఈ జన్మకి ఇంతే. అర్థమైందనుకుంటా. నువ్వు ఇచ్చిన 4 డేస్లో ఇంకా 1 డే ఉంది. ఎందుకు ఏంటని అడగకుండా రేపు నేను చెప్పిన చోటికి రామా. సరే తి. సరే పద. నాకు మస్తు పనులున్నాయి, నువ్వు కానిచ్చే. అంటే నా కార్ అక్కడ ఉంది, నీ బండి మీద వచ్చాను కదా, ఇప్పుడు నేను నడుచుకుంటూ ఎలా వెళ్తా? చాలా దూరం కదా. అలవాటే కదా బుక్ చేసుకోవడం. వంట బాగుంది మహా. రేపు ఈడికేరా తీసుకోవో నీకు. లక్ష్మి ఆగవే, నీకు ఆ పిల్లగాడంటే ఇష్టమా? ఏంది అట్లా మాట్లాడుతున్నావు? అసలు ఏం లేవు. ఆ, నిన్ను గింతప్పటి సంది చూస్తున్నానే. నువ్వెన్నడైనా ఏ పిల్లగాడిని ఇంటికి తీసుకురాలి. పైగా ఆ పిల్లగాడు మార్కెట్లో కలిసిన రోజే చెంపదెబ్బ కొట్టిందానివి. నువ్వు అనుకుంటే ఎట్లనైనా ఇచ్చేసి పంపించవచ్చు. అసొంటిది ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టి మన కష్ట సుఖాలు చెప్పి పంపించాల్సిన అవసరం ఏముందే? నువ్వన్నీ పిచ్చి పిచ్చిగా మాట్లాడకే. ఇగో, నీ కోపం తెలవకుంటుండడానికి నేను బయట దాన్ని కాదే, నిన్ను కన్నదాన్ని. చెప్పే. ఎలా ఉన్నావురా? బాగున్నాను. నాన్న నీ పక్కన లేడు కదా. లేడు, కానీ కాల్ నాన్నే చేయమన్నారు. నువ్వు ఎక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు అన్నీ తెలుసు. నువ్వేం టెన్షన్ పడకు. ఇక్కడ అందరూ నిన్ను అర్థం చేసుకున్నారు. ముందైతే అమ్మాయిని ఇంటికి తీసుకొనిరా. నిజంగానా? నిజమేరా, నమ్మొచ్చా? నువ్వు ఎక్కువ ఆలోచించకు. ముందు ఇంటికి తీసుకొనిరా. సరే. ఓకే. నువ్వు కోరుకున్నట్టే మీ నాన్నగారు ఒప్పుకున్నారు కదా, మరి అమ్మాయిని మీ ఇంటికి తీసుకెళ్ళావా? మా నాన్న ఒప్పుకున్నాడని హ్యాపీనెస్ కన్నా ఆ, మహాలక్ష్మి యాక్సెప్ట్ చేస్తుందో లేదని టెన్షన్ ఎక్కువైపోయింది సార్. ఓ పెద్ద టెన్షనే అది. ఓయమ్మనే, ఎంత ముద్దుగున్నవే చీరలా. ఆ పిల్లగాడు మంచోడు బిడ్డ, ఒప్పుకో. నాకు తెలుసులే, నువ్వు పని చూసుకో. నువ్వంటే నాకు ఇష్టమోయ్. నువ్వు నన్ను 4 దినాలు బయటికి రమ్మని అడిగినప్పుడు మార్కెట్ వాళ్ళ కోసం ఒప్పుకున్నా. నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్తే వెళ్ళిపోతావు కదా అనుకున్నా. ఎందుకో తెలియదు, నీ మీద ఇష్టం పెరిగిపోయింది. కానీ నీకో ముచ్చట చెప్పాలి. ఏంటి మహా? నేను అందరు ఆడపిల్లల లెక్క కాదు.
పెళ్ళైన తర్వాత నేను మీ ఇంటికి రాలేను. నాకు అర్థం అవ్వలేదు. నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా, కానీ నేను మీ ఇంటికి రాను. అదేంటి మహా? నాకు ఈ ఆలోచన ఇప్పుడొచ్చింది కాదు. నా చిన్ననాడే మా మేనత్తకి ఒకరినిచ్చి పెళ్లి చేసిర్రు. పెళ్ళైన 4-5 నెలలు మంచిగానే ఉన్నారు. ఆ తర్వాతనే షురు అయింది. ప్రతిదానికి హింసించే అత్త, అర్థం చేసుకొని భర్త, కట్నానికి ఆశపడే మామ, ఇట్లా రకరకాల కారణాలతో ఇంటికొచ్చేది. అలాంటి టైంలో ఎవరి మీద ఆధారపడాలనో తెలియక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. ఇక అప్పటి నుంచి అనుకున్నా, బతికితే 10 మందికి పెట్టేలాగా బతకాలి కానీ ఒకరి మీద ఆధారపడి బతకొద్దని. ఇప్పుడు కూడా నేను నేను ఇష్టపడ్డా కాబట్టే ఈ ముచ్చట చెప్తున్నా, లేకుంటే చెప్పేదాన్ని కాదు. ఎందుకంటే ఇప్పుడు నా జీవితం నాకు నచ్చినట్టే ఉంది. రేపు పొద్దుగాల పెళ్ళైనాక ఇట్లుండకపోవచ్చు. అందుకే పెళ్ళైన తర్వాత నేను మీ ఇంటికి రాలేనంటున్నా. అలా ఎలా అనుకుంటావు మహా? నీ చిన్నతనంలో మీ అత్తగారికి జరిగిన సమస్య చాలా పెద్దది. నేను కాదనట్లేదు. బట్ అప్పుడు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు కదా. కాలంతో పాటు మనందరం అప్డేట్ అవుతూ వచ్చాం. ఆ రోజుల్లో ఈ రోజులు ఉండవు కదా. ఎందుకుండవు? మహా, మా అమ్మ మా నాన్నని పెళ్లి చేసుకుని మా ఇంటికి వచ్చింది. మీ అమ్మ మీ నాన్నని పెళ్లి చేసుకుని మీ ఇంటికి వచ్చింది. రేపొద్దున నువ్వు కూడా నన్ను పెళ్లి చేసుకుంటే మా ఇంటికి రావాలి కదా. ఏ రాజ్యాంగంలో రాసింది పెళ్ళైన తర్వాత అమ్మాయిలు అబ్బాయిల ఇంటికే రావాలని? ఏడ రాసింది? రాకూడదని ఏ రాజ్యాంగంలో రాసుంది? కొన్ని వేల సంవత్సరాలుగా ఒక అమ్మాయికి పెళ్లి అయితే అబ్బాయిల ఇంటికి రావడం అనేది మన ఆచారం. అదే మన సంస్కృతి. ఇదే మన ఆచారం, ఇదే మన సంస్కృతి అని ఎవరు చెప్పిండ్రు? ఎవరు చెప్పడం ఏంటి మహా? మన పూర్వీకులు పెద్దవాళ్ళు చెప్పిందే కదా మనం పాటిస్తున్నాం. అదే కదా రాసింది ఒక మనిషి. వాళ్ళు రాసింది నువ్వు నమ్ముతున్నావు. ఇది నీ జీవితం, కానీ ఇది నా జీవితం. నేను గిట్లనే ఉంటా. మహా, నాకు నచ్చిన అమ్మాయితో కలిసి మా ఇంట్లో ఉండాలనుకోవడం తప్ప మహా? కదా, నా మగంతో నేను నా ఇంట్లో ఉండాలనుకోవడం తప్ప? తప్పు లేదు. అవసరం ఉన్నప్పుడు మీ ఇంటికి వచ్చిపోతుంటాం కదా. అదే కదా, అవసరం ఉన్నప్పుడు నేను మీ ఇంటికి వచ్చిపోతా అంటున్నా కదా. అసలు ఇదే మంచి ఇదే చెడని ఎవరు డిసైడ్ చేసిండ్రు? చూడు, నీ ఇంట్లో నీ భార్యతో నీ కుటుంబంతో నువ్వు ఎట్లా ఉండాలనుకుంటున్నావో, నా ఇంట్లో నా మగంతో నేను అట్లే ఉండాలనుకుంటున్నా. ఓకే ఓకే ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది. నీ ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి నువ్వు డిసిజన్ తీసుకున్నావు కదా. మా ఇప్పుడు ఎలా అయితే నీ ఫ్యామిలీని ఫైనాన్షియలీ సపోర్ట్ చేస్తున్నావో, రేపు పొద్దున పెళ్ళయ్యాక కూడా చెయ్యి. నేను అస్సలు అడ్డు చెప్పను. అంతగా అవసరమైతే నేనే నీ ఫ్యామిలీని చూసుకుంటా. నువ్వెవరివి నా ఫ్యామిలీని చూసుకోవడానికి? అంటే ఇప్పుడు ఏంటి మహా, నా ఇల్లరికం రమ్మంటున్నావా? నేను చెప్పలేదు ఇల్లరికం రమ్మని. మరేం చేద్దాం? ఇగో, నేను నీ ఇంటికి వచ్చి ఎట్లా ఉండలేను, నువ్వు కూడా నా ఇంటికి వచ్చి అట్లనే ఉండలేవు. అది నేను అర్థం చేసుకుంటా, కానీ నా దందాన్ని విడిచిపెట్టి రాలేను. నువ్వు కూడా నీ ఉద్యోగం విడిచిపెట్టొద్దు. నేను ఏడున్నా నా ఇంటిని పోషించుకుంటా. అది నా బాధ్యత. నాకు కావాల్సింది ప్రశాంతమైన జీవితం, అర్థం చేసుకునే మొగుడు. మహా, మహా, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. నిజంగా నేను అర్థం చేసుకుంటున్నాను. నువ్వు చూసిన 4-5 కాపురాలు బాగాలేదన్నంత మాత్రాన అన్ని కుటుంబాలు అలా ఉండవు. నేను ఒప్పుకుంటా. చాలా మంది అమ్మాయిలు అత్తవారింటికి వెళ్ళాక చాలా సఫర్ అవుతున్నారు. హ్యాపీగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు కదా. నువ్వెందుకు ఆ సైడ్ ఆలోచించట్లేదు? నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తున్నావు? జనరలైజ్ చేయకు మహా. ప్లీజ్ ఒక్కసారి ఆ సైడ్ ఆలోచించి చూడు. ప్లీజ్ ఒక్కసారి మా ఇంటికి రా. మా ఇల్లు అలా ఉండదు. మా ఇంట్లో నేను బాగా చూసుకుంటారు. ఒక్కసారి మా ఇంటికి రా ప్లీజ్. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించు. సరే, కానీ ఒక మాట. ఏంటి? నేను వచ్చే సంగతి మీ ఇంట్లో చెప్పొద్దు. నన్నుగానే మీ ఇంటికి తీసుకుపోవాలి. అక్కడ మీ వాళ్ళు మాట్లాడే బుద్ధిని బట్టి ఎవరేందో తెలుస్తుంది. సరే.